హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాం. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే మునగాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, కొంచెం 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పోపులో అయితే వేసేద్దాం. ఆనియన్స్ని అయితే వేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మునగాకునైతే యాడ్ చేసుకుందాము. మునగాకు హెల్త్కి చాలా మంచిది, కళ్ళకు మంచిది, కంటి చూపు మంచిగా మెరుగుపడుతుంది. ఈ మునగాకు కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటా అయితే మగ్గింది. ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగినంతగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టీ స్పూన్స్ అయితే కారాన్ని అయితే యాడ్ చేశాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఎగ్స్ వేయడానికి ముందుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కోసం. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్కి డాట్స్ పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ కూడా టమాటాలో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.